హాయ్ పిల్లలు, సూపర్ అద్దరిపోతలేదు. అమ్మటి వాసన తెలియనట్టేనమ్మమ్మ. మా అమ్మమ్మ కళ్ళల్లో నీళ్ళు ఇట్లా కలుదరు. అసలు ఎందుకమ్మమ్మ అంత ఎమోషనల్ అయిపోతావు మీ అన్న గురించి కానీ తెలుసుకుంటేనా? వాడిని సాకేడు నిన్న ఛానల్. ఈరోజు మేము చేయబోయే వంట పాతకాలపు రసం. మా రోజుల్లో మేము ఎట్లాగా రసం పెట్టుకునేదో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా రసంకి ఏమేమి కావాలో చూడండి. ఇప్పుడు ముందు నానబెట్టుకున్నాం చింతపండు, తర్వాత కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ. రసంలో మసాలా పొడి వేస్తాము, ఆ పొడికి ఇవి టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ రసం పొడి వేసుకున్నాము, ఇవన్నీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి పొడి. ముందు కందిపప్పు, ధనియాలు దంచు, జీలకర్ర ఆనేలు దంచు. ఏమో అట్ట అవునులే. మెంతులు కూడా పెట్టుండవే నాలుగా వేస్తారమ్మమ్మ? వేస్తారు 4. అసలు ఎప్పుడెప్పుడు చేసేదమ్మమ్మ మీరు? ఎప్పుడన్నా మాంసం వండుకుంటున్నా, చికెన్ వండుకున్నప్పుడు రసం పెట్టుకునేవాళ్ళం. చికెన్ కోసం చికెన్ వండితే అది కాంబినేషన్. అవును. ఎట్ చికెన్ కూర తినేస్తారు కదా, రసం ఎందుకు మళ్ళీ? రసం మారన్నంలో వేసుకుంటాం, పెరుగు లేకుండా. ఆ రోజే రసం చికెన్ రోజే వేసుకునేది. అరిగేదానికి చికెన్ అరిగేదానికి అప్పుడు నాటుకోళ్ళు కోసుకునే వాళ్ళం కదా. అంటే మా చికెన్ నీసు తిన్నప్పుడు మజ్జిగ తినేదిలే. చేపల కూర తిన్నప్పుడు రసములా మజ్జిగలే కదా. రసం తినొచ్చు, చేపలు తినొచ్చు, కానీ అది పులుసే ఇది పులుసే కాబట్టి ఎవరు తినరు. అవును, అంతేనా? ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా అప్పుడు ఎట్ట చేసావో అట్టే చేస్తున్నావు. ఇప్పుడు మటుకు అట్ట చేస్తున్నాను, అట్టే చేస్తున్నాను. కానీ అప్పుడు నూరేది కదా, మా బండ మీద పోసా బండారు ఉండే. అదే నీళ్ళు వేసి నూరేవాళ్ళు మెత్తంగా ముద్దలాగా. పెద్దమ్మాళ్ళ ఇంట్లో శనికిట్రాయి ఆ రాతి మీద పెట్టి నూరేవాళ్ళం. నీళ్ళు వేసి తిప్పేది దంచు ముందు. ఇప్పుడు మనకి మిక్సీ ఉన్నా కానీ అమ్మమ్మ పాతకాలం పద్ధతిలో చూపించడానికి దంచిపిస్తుంది అమ్మ చేత. అది కుండలు కూడా అందుకే తెప్పించి, అందుకే మెత్తగా పేస్ట్ లాగా నూరేది. మామూలుగా మనం రసంకి అయితే పొడి వాడతాం కదా, వీళ్ళు ఏదో వెరైటీగా ఇట్లా ముద్దలా చేస్తున్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. మామూలుగా రసం చాలా మంది ఇష్టపడతారు, ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు ఇంత మాత్రం మెదిగినాక జీలకర్ర వేసుకోవాలి. మెదగనేము తెల్లగడ్డలు కూడా, ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. అన్నీ పడతాయి అమ్మమ్మ? పట్టలే, రుచిగా ఉంటాయిలే. ఇప్పుడు ఇంత అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం లేదు కదా, నాకున్న బాగుంటుంది. ఇంతే బాగుంటుందా? చాలే, ఇంకొద్ది మెదిగింది, మెదిగిపోయింది. పిల్లలు ఏంటేసేదా కొండలాయి ఎట్లేసేదా? ఇప్పుడు మనం ఈ రసంలో, ఈ కొండలోనే రసం పిసి పోసుకోవాలి. చింతపండు, టమాటా, రేలు కడిగి నీళ్ళు పోయి దీంట్లో కడిగి పోయిపోతే మొదలు ఆడేం బాగు. కడిగి ఏముందాడా నెత్తుపిన ఏముందేడా? ఇది కడిగి పోయాలంట. ఈ కడిగి పోసే అలవాటు ఇంకానే వచ్చింది నాకు. తెరకపోతే కడిగి పోస్తాంటల్లా ఏమే కడిగి పోసేది. చూపులతో గుచ్చి చంపేసేలా చూస్తుంది. ఆడ ఏముంది చెప్పు, కడగ నాటక దీంట్లో దాంట్లో బాకు పొక్కులు తీసేద్దా, ఆ మధ్యలో ఉండేది ఇప్పుడు తీసి పడేయాలి. తీసి మొద్దులు తీసేస్తే బాగుంటుంది. అదిగో ఫిష్ వేసి. ఏమమ్మా ఇది తీసిపోతేనా? నాకైతే తెలుసు అది వేయకూడదు, వంటల్లో వాడరు అది కదా. అది తీసేయాల. ఇంకోటి ఏంటంటే కాయలు వేస్తే లోపల పిచ్చిపోయి ఉంటుంది, అందుకొని కోసి వేస్తాం, చూసుకొని వేస్తాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తేనే రుచి రసం. తీసుకెదా
పిసుకో. అబ్బా అయ్యేదేనమ్మా ఈరోజా? వద్దులే, ఊరికే అట్టట్ట మొత్తంగానే పిసుకాలి. ఇంకే తిప్ప కుండ పగిలిపోద్దేమో. వసత ఆ ఉప్పు గరుక్కే అదిగో చూడా ఇట్ట ఇట్ట అంటేనే ఉప్పు గరుక్కి ఇదిగొచ్చు దెబ్బ ఇదిగో ఇదిగో అట్లా వేస్తే పోయా. అప్పుడు మిరపచారు ఏందమ్మా సద్దన్నంలోకి మిరపకాయ చారు నలిపేవాళ్ళు మా అత్త. నీకు వచ్చా అది? నా రాజమ్మ నా చేయమంట. నీ చెయ్యమంటలే, నువ్వు చేయబల్లా. ఎట్ట చేయాలి చెప్పు, అమ్మ చారు చేయిద్దాం. గుర్తుండి చూపిస్తా. మీ అత్తగా నేర్చుకున్నా? మా అత్తగారు నేర్చుకున్నా. ఏమేమి నేర్చుకున్నావు అమ్మ మీ అత్తగారు? మా అత్తగారు మిరపకాయలు వేసి తెల్లగడ్డ వేసి. నీకు అదని కాదు, మిరపకాయ చారని కాదు, ఇంకేమేమి నేర్చుకున్నావా? అన్నీ నేర్చుకున్నా. వంకాయ బజ్జి, బెండకాయ పులుసు, చేపల కూర. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వంటలు చేసేది నువ్వు? నేను చేయలే. మా అమ్మ నేనుగా చేయలే వంటలు. మా నాయనమ్మ నేర్చుకున్నా. మా పెద్దదినే చేసేది. పెద్దదిన ఆమె వాళ్ళకి ఇష్టం ఆమె చేసింది, ఇంకెవరు చేయలే. వంటలన్నీ ఆమె చేసి. మా అమ్మమ్మ కళ్ళల్లో నీళ్ళు ఇట్లా కలుదరు. అసలు ఎందుకమ్మమ్మ అంత ఎమోషనల్ అయిపోతావు మీ అన్న గురించి కానీ తెలుసుకుంటేనా? వాడిని సాకాడు. నిన్న నువ్వు మొన్న నన్ను దాకేవు, నేను ఏడవలేదా? ఎందుకమ్మమ్మ అన్నం తెలుసుకొని అంత బాధపడుతుంటావు? ప్రేమానుబంధాలు అన్నా చెల్లెలు. మీ అన్న కూడా ఉంటే బాగుండేదా? బాగుంటుంది. మిక్సీకి వేసినట్టు నలిపింది చూడా. ఇంక చింతపండు వేసిపోయి నీళ్ళు కూడా వచ్చాయి పాపం. తుడుచుకోలేదులే. అసలు ఏందో అమ్మ, పాతకాలం వంటలు చెయ్యాలని ఇట్లా ట్రై చేస్తుంటే మా అమ్మమ్మకి అన్ని గుర్తొచ్చి ఏడుపు వస్తా ఉంది బాబు. ఏడు గుర్తొచ్చిన ఏడవదులే వాళ్ళ అన్న తప్ప. పెద్దది వంటలు చేసింది నా గురించి ఏమన్నా బాధపడుతున్నా? లేదు చూడు. పెద్దది నేను వంటలు చేసి పెట్టింది కదా, పెట్టింది పోయిందాక గురించి ఏమన్నా బాధపడుతుందా? వాళ్ళ కృష్ణ భార్య కాంతావు తెలరా ఆలే కదా. భలే మెత్తంగా వచ్చింది. ఇంకో చింతపండు పిసిపోయి చింతపండు పిచ్చుకో. ఇక్కడే పిసుకదా? ఏమే దాంట్లో వేస్తే అది కూడా నలిగిపోదా? వద్దులే, పిప్పి ఉంటుంది. పిప్పి. ఓకే, చింతపండులో అది తొక్కులు తీసేసేయాలి. కమ్మగా ఇప్పుడే రసం వాసన వస్తుందమ్మా. రసం పెడతా, అది ఎట్టుంటే మిక్సీకి వేసేస్తా. ఎన్ని కరివేపాకు, ఈ టమోటా, కొత్తిమీర అంతా మిక్సీకి వేసేసి పెడతా. అది వేరే టేస్ట్. చాలా మంది ఈ రోజుల్లో మిక్సీకి వేస్తున్నారు మమ్మీ. అవును, మనం అంతా మిక్సీకి కదా, ఎవరు దంచుతున్నాం? ఇప్పుడు అంతా దంచేది పిసికేది అంతా ఏం లే, మిక్సీకి వేయడమే. ఈ పాటికి రసం అయిపోయి ఉంటాయి. ఆ పొడి దంచాలా, కానీ అంత ఫ్లేవర్ లేదు దాంట్లో, మనం చేసే దాంట్లో. దీంట్లో అసలు అట్లా నలుపుతుంటేనే ఏమైనా ఫ్లేవర్ వస్తుంది. అసలు మనకట్ట అలవాటు అయిపోయింది చేయలేక. ఫాస్ట్ ఫుడ్ తినేది. ఫాస్ట్ ఫుడ్ మనకేం లేదమ్మా. ఇదిగో ఇదిగో ఏంది అదే అదే ఏసేసి మాది ఒక్కరం ఏం కదా, నలపలేదు. బల్లేదురమ్మ తల్లి. పోయా పోయి పద్ధతి తెల్లంగా రావద్దా, పెట్టి తానిచ్చిపోయమ్మా. ఇంక చాలుపా. ఏమైందమ్మా? ఇంకపా, ఇంకేమన్నా ఇంకేం లేదులే. తిరుగు అతికి గడిపోద్దు మళ్ళా కడగాల. మళ్ళీ అతికి కడిగిపోయా. ఓకే, మామూలుగా అయితే దీంట్లో సరిపడా ఉప్పు చూసుకొని దీంట్లోనే నీళ్ళు వేసేసుకుంటారు. కానీ మా అమ్మమ్మ ఏంటంటే దీనికి ఏమన్నా అతుక్కోబోద్దేమో, మళ్ళీ నీళ్ళు పోయాల్సి అట్టే ఉండిచ్చు తర్వాత పోయి అని అంటుంది. అప్పుడు కమ్మటి వాసన బాగుంది వాసన అసలు. సూపర్ అద్దరు పాత్ర లేదా తిరగపోయిపోలేదమ్మా. ఒక మెత్త తీసుకొద్దులే వెళ్తా. పచ్చికరేపాకు వేస్తే అబ్బబ్బబ్బా. సాంబార్లో కూడా పచ్చికరేపాకు వేస్తామమ్మ. వేస్తా. అమ్మమ్మ సాంబార్ చేసుకునే వాళ్ళ మీరు?
మీ అక్కడ అత్తగారింట్లో అది కూడా చేసి చూపిమమ్మ ఒకసారి. ఆ. ఏంటంటే ఈ రోజుల్లో సాంబార్ చేసేవాళ్ళు అన్ని కూరగాయలు పప్పు ఉడకబెట్టేసి ఒక సాంబార్ పొడి ప్యాకెట్ అట్ట వేసేస్తున్నారు కదా, మీరు వేసేవాళ్ళు కాదు కదా, మీరు ఎట్ట చేసేవాళ్ళు చూపించు ఒకసారి. కందిపప్పు ఉడకబెట్టి చూపిద్దు, మీరు పొడి వేసేవాళ్ళు కాదు కదా, వేసేవాళ్ళ మీరు కూడా? అప్పుడు కూడా ఆచి సాంబార్ పొడి అవన్నీ ఉండేయా? లేదు కదా. మేము ఊరికినే మెంతులు ధనియాలు ఒక పొడి వేసేవాళ్ళు, పొడేసేవాళ్ళు వేయించి ఆమె నూరి పొడేస్తే ఎంగవ పొడేస్తే భలే స్మెల్. ఇంత దబరకు కాసేవాళ్ళు కాబట్టి ఇంత పప్పు ఉడకబెట్టి దాంట్లో పిసికేసేవాళ్ళే. అది చెప్పు. సరే అది చూపించైతే. చూడండి ఇప్పుడు తిరగమాత పెడుతున్నాం. చాలేమమ్మ టీ నేనేస్తాయి, అది చుట్టూ వేయాల. చల్ ఎక్కువ ఏమి వేయలేదు, దానికి అతుక్కుంటుంది. ఓకే, ఆవాలు వేస్తుండ కొలని, ఇదిగో జీలకర్ర వేస్తున్నా. వేగింది. 2 తెల్లగడ్డలు దంచుకొని వేస్తుండ. తర్వాత ఎండుమిరపకాయ వేస్తుండ. కరివేపాకు వేస్తుండ. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న రసం పోయాలి. ఇప్పుడైతే అమ్మ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఉండలేదు. అబ్బా బయలుదేరు, తిరిగి మాకు పెట్టావు. ఇంక నీళ్ళు ఏం చేయాలి చెప్పు? ఇక్కడి నుంచి ఇంక 2 నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి ఉప్పు చూసుకొని తెల్లిన తర్వాత ఆపేసేయాలి, అంతే కదా? అంతే అంతే. పద నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి ఫస్ట్. దమ్మ కొండ కూడా కడిగిపోసిన కుండలు మాకే దగ్గు వస్తుంది. చూడు, ఉండగలవా అమ్మాయి? చుప్పు చేసి వెళ్తా. చాలా చాలా పులుపు. ఉప్పు వేస్తే వస్తుంది. ఉప్పు వేస్తే పులుపు వస్తుందా? ఇదిగో ఉప్పు సాలుకుంటే వేస్తుండ. రసం తెల్లనిచ్చి దించుకోవాలి. మా జిన్నాలలో అయితే టమాటాలు దొరికేవి కాదు. అప్పుడు నేను మా ఊరి నుంచి గింజలు ఎత్తపోయి చెట్లు వేసుకొని ఎవరికన్నా 4 ఇచ్చేదాన్ని. ఏంది మీ ఎల్లైపాల నుంచి తీసుకెళ్ళేదా? ఎల్లైపాలలో ఉన్నట్టే కదా? ఉన్నాయి. మీ ఊర్లో లేవు? మా ఏరుగుడి పట్ల లేవు. మా అత్తగారు ఊర్లో అని చెప్పు. మా అత్తగారు ఊళ్ళో లేవు. అప్పుడు ఏమన్నా పులుసు కూరలు కానీ ఏమన్నా చేయాలంటే ఎట్టా? పచ్చళ్ళు అట్టే చేసుకునేవాళ్ళు. అందరికి ఉండవు టమాటాలు? అందరికి ఉండవు. అయ్యో ఉండవు. నీకు ఎట్టొచ్చింది అంత తెలివి? అన్నీ నేను వేసుకుంటున్నా. మా వద్ద చూస్తుందా ఇప్పుడు ఇది ఇంగ వంట చెప్తుంది ఆల్రెడీ. ఇది తెల్లిన తర్వాత ఒక రవ్వ ఇంగ వేసుకుంటే బాగుంటుంది, అంతేనా? అంతే. తెల్లనే ఇప్పుడే తెల్లిన తర్వాత అంట కదా. మా అమ్మమ్మకి ఏమంటే తిరగమాత వేస్తే చాలు ముక్కుల్లో నుంచి, కళ్ళల్లో నుంచి, నోట్లో నుంచి ఆవిరి పోయి మొత్తం దగ్గొచ్చేసి ఇదైపోతుంది. అందుకే పంపించేసాం. ఎందుకమ్మా? అయ్యో 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 తీసేసానా? అయిపోయిందే, సరే తీసేస్తా. తెలియనట్టేనమ్మమ్మ. రసం తెలియనియే కొద్దిగా ఇంగు వేసుకుంటాను. తెలంగాణ ఆపేసేయాలమ్మమ్మ. అబ్బా అసలు రసం స్మెల్ వస్తున్నాయి, సూపర్గా వస్తున్నాయి. బయట వర్షం వస్తుంది. వేసేది కొత్తిమీర అంతా. బయట వర్షం, లోపల రసం, పక్కన చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయ ఫ్రై అదేమో నాకు అది ఇంట్రెస్ట్ అయింది. చికెన్ ఫ్రై ఉంటే చిక్కుడుకాయ కంటేనా బాగుండేది. చిక్కుడుకాయ. ఓకే, ధనియాలు వచ్చేసి దించేసి, ధనియాల కంటే కొత్తిమీర. ఓకే,
సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.